ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ సక్సెసా? ఏంటి రుద్ర? టిల్లుగాడు పని సక్సెస్ఫుల్ చేశాడు. టిల్లు రోజాకి దొరకడం కాదు మేం సాబ్, టిల్లుని రోజాకి కావాలని దొరికిపోయాడు. చెప్పాను కదా ఒకటి ప్లాన్ చేశానని. That's all. వావ్, సూపర్ రుద్ర. కార్ పోయిందని దొంగల్ని వెతుకుతున్నట్టు డ్రామా ఆడించావా? నీ ప్లాన్ అద్దరిపోయింది. అవును మేం సాబ్, ఆ రోజా మన వలలో పడింది. టిల్లు చెప్పిన పిట్ట కదా ఆ రోజా నమ్మేసింది. అన్నా, నీ పేరేంటి? అందరూ టిల్లు అంటారు మేడం. టిల్లు. సరే, తన పేరు యమున, నా పేరు రోజా. నమస్తే మేడం. మేడం, నాకు బాగా ఆకలిగా ఉంది, తిన్నాక మాట్లాడతాను. తిను తిను. టిల్లు, నువ్వు త్వరగా తిను. నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికా? అవును. ఎందుకు మేడం? ముందు నువ్వు టిఫిన్ చేయి, తర్వాత చెప్తాను. ఇదేంటి? ఇది ప్లాన్లో భాగంగా మనకు లేదు కదా. మై గాడ్, మళ్ళీ ఏమైంది రుద్ర? ఈ రోజా ఆ టిల్లు గాన్ని అక్కడే వదిలేయకుండా ఇంటికి తీసుకొస్తుందంట. వాడు మెసేజ్ పెట్టాడు. వాట్? ఇంటికి తీసుకురావడం ఏంటి రుద్ర? టిల్లు, తింటాం అయిపోయిందా? అయిపోయింది మేడం. చాలా థ్యాంక్స్ మేడం, నా కడుపు నింపారు. నేను ఇంక వెళ్తాను మేడం. ఉంటాను మేడం. ఎక్కడికి? ఉండు. ఇప్పుడంటే నేను టిఫిన్ పెట్టించాను, మళ్ళీ సాయంత్రానికి ఎవరు పెడతారు? రేపెవరు పెడతారు? ఇదేంటి షాకుల మీద షాకులు ఇస్తుంది ఇవిడ? అంటే మేడం, పైన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఆ దేవుడే దారి చూపించాడు అనుకో. నేను నీకు ఉద్యోగం ఇస్తాను,
నా దగ్గరే పనిచేయి, నీకు జీతం కూడా ఇస్తాను. జీతం ఇస్తా అంటున్నారు, ఎంత ఇస్తారు మేడం? అసలు నేనేం పని చేయాలి? నువ్వు ఏ పని చేయగలవో అదే చెయ్యి. మా ఇంట్లో కార్ నడుపు, లేదా మా ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే ఆ వర్క్ చెయ్యి. కానీ నేను ఇలా వదిలేయాలని నాకు అనిపించడం లేదు. నువ్వు అసలే కష్టాల్లో ఉన్నావు కదా, నువ్వు మాతో వచ్చేయ్. నీకు పనిచ్చి జీతం కూడా ఇస్తాను. ఎందుకులేండి మేడం, మళ్ళీ మీకు ఖర్చు. టిల్లు, సాటి మనిషి కష్టాల్లో ఉంటే సహాయం చేయటం మానవ ధర్మం. మేడం మీరు చాలా మంచివారు మేడం, మీరు దేవత. ఆకలిస్తే కడుపు నింపారు, పని లేదంటే పని ఇస్తానంటున్నారు, దాంతోపాటు జీతం కూడా ఇస్తా అంటున్నారు. ఎంత ఇస్తారు మేడం జీతం? 10, 20, 30, 50,000 ఇస్తాను. 50,000? 50,000 రావాలంటే ఎన్ని పర్సులు కొట్టాలి రా టిల్లు? కనీసం ఒక 50 పర్సులు కొట్టాలి. ఏంటి టిల్లు ఆలోచిస్తున్నావు? సరిపోలేదా? మేడం మీరు మామూలు మనుషులు కాదు మేడం, దేవత మేడం, దేవత. 50,000 ఇస్తున్నారా? అడగకుండానే వరాలిచ్చే అమ్మవారు మేడం మీరు. నిజంగా 50,000 ఇస్తారా మేడం? ఇస్తాను టిల్లు. మేడం మీరు దేవత మేడం, మీ కాళ్ళు మొక్కలు మేడం. ఆ పాపు 50,000 ఇస్తున్నారంటే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మేడం. ఒరేటిల్లుగా, ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసావో కానీ నీ పంట పండిపోయిందిరా. మేడం పదండి వెళ్దాం. సరే పద. రోజా వాణ్ణి ఇంటికి తీసుకొస్తుందంట మేం సాబ్. అడిగినంత సాలరీ ఇస్తానని ఆ రోజా చెప్పిందంట. ఇంత జాలిగుండే ఏంటి మేడం? జాలిగుండెనా పాడా? అది ఏదో ప్లాన్ చేసుంటుంది. ఏదో ప్లాన్ చేయకుండా వాణ్ణి ఇంటికి ఎందుకు తీసుకొస్తుంది? మేం సాబ్, ఈ రోజా ఏంటి కొత్త ప్లాన్ చేస్తుందా? టిల్లుని ఇంటికి తీసుకొస్తుంది అంటే నాకేదో డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం మేం సాబ్? రుద్ర, ఇవన్నీ మనకేం కొత్త కాదు కదా. ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి. ఆడించేది మనం, ఆడేది ఆ రోజా. పద చెప్తాను.